టాలీవుడ్ సినిమా ఒక పుస్తకం అయితే అందులో మోహన్ బాబుకంటూ ఒక స్పెషల్ పేజ్ ఉంటుంది. అసలు తెలుగు సినిమా ప్రస్తావన వస్తే ఆయన పేరు కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. 50 ఏళ్ల సినీ కెరీర్లో 500కు పైగా సినిమాలతో టాలీవుడ్లో ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగారు. అలాంటి దిగ్విజయమైన విజయయాత్ర కొనసాగించిన మోహన్ బాబు ఇప్పుడు మాత్రం హాట్ టాపిక్ అయ్యారు. ఇంట్లో గొడవలు బయటకొచ్చాయి. ఆస్తుల కోసం ఆయన 2 కొడుకులు బయటకు రావడం ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు మోహన్ బాబు సంపాదించిన ఆస్తులెన్ని, 3 బిడ్డలకు ఎంతెంత వాటాలు వస్తాయా అని నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. ఇక మోహన్ బాబు ఆస్తులు వేల కోట్ల పైనే ఉంటాయట. నటుడిగా, నిర్మాతగా, వ్యాపార రంగాల్లో సక్సెస్ఫుల్గా రానిచ్చి కోట్లు వెనక్కి వేశాడట. ఇక ఆ ఆస్తులు 3కి సమానంగా పంచుతానని చాలా సందర్భాల్లో చెప్పారు. ఇక ఆయన ఆస్తుల్లో ఎక్కువ వాల్యూ ఉన్న వాటిల్లో తిరుపతిలో ఉన్న శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఒకటి. 1992లో మోహన్ బాబు స్థాపించిన ఈ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఇప్పుడు యూనివర్సిటీ స్థాయికి చేరుకుంది. వేల మంది స్టూడెంట్స్ ఈ విద్యా సంస్థలో చదువుకుంటున్నారు. ఇక ఈ విద్యా సంస్థలకు సంబంధించిన పూర్తి బాధ్యతలు మోహన్ బాబు మంచు విష్ణుకి ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఆయన స్థాపించిన 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ సంస్థను కూడా మంచు విష్ణుకే ఇచ్చినట్లు సమాచారం. వీటితో పాటుగా మోహన్ బాబుకు హైదరాబాద్లో ఖరీదైన బంగ్లాలు, రంగారెడ్డి జిల్లా జల్పాల్లో ఫామ్ హౌస్ ఉంది. ప్రస్తుతం మోహన్ బాబు ఇక్కడే ఉన్నారు. ఇవే కాకుండా అలాగే ఫిల్మ్ నగర్లో ఓ ఇల్లు, హైదరాబాద్లో పలు ప్లాట్లు ఉన్నాయి. ఇక మంచు లక్ష్మీ ప్రసన్నకు ఫిల్మ్ నగర్లో ఉన్న ఇల్లుతో పాటు కొన్ని విలువైన ప్లాట్లు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక చిన్న కొడుకు మంచు మనోజ్కు హైదరాబాద్లో శివారాల్లో ఒక ఖరీదైన ప్లాట్లు ఇచ్చాడని, దీనితో పాటుగా పలు ల్యాండ్లు కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే వీళ్ళ ఆస్తుల్లో అత్యంత ప్రధానమైన శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ని అన్న విష్ణుకి ఇవ్వడం మనోజ్కి నచ్చలేదని తెలుస్తుంది. అక్కడి నుంచి ఆస్తుల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఇదే మెయిన్ రీజన్ అని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఈ గొడవలు గత కొంతకాలంగా నడుస్తున్నా పెళ్లి తర్వాత మాత్రం పీక్స్కి వెళ్ళాయని తెలుస్తుంది. అంతేకాదు మంచు మనోజ్ సైతం గత కొన్నాళ్ళగా మంచు ఫ్యామిలీకి దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళ గొడవలు బయటకు వచ్చాయి. మరి ఈ గొడవలు ఇంకా ఏ స్థాయికి వెళ్తాయో చూడాలి.